అందరికీ నమస్కారములు. ప్రపంచ మలేరియా దినోత్సవం ఏప్రిల్ 25వ తారీఖున ప్రపంచవ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా మలేరియా వ్యాధి నిర్మూలన, ప్రజలలో మలేరియా పట్ల అవగాహన కల్పించడం ముఖ్య ఉద్దేశం అని చెప్పవచ్చు. 2025 సంవత్సరానికి సంబంధించి థీమ్ మలేరియా మనతోనే అంతమవుతుంది. తిరిగి పెట్టుబడి పెట్టండి, తిరిగి ఊహించుకోండి, తిరిగి రాజుకోండి. ఇంగ్లీష్లో మలేరియా ఎండ్స్ విత్ అస్, రీఇన్వెస్ట్, రీఇమేజిన్, రీఇగ్నైట్. అలాగే 2030 నాటికి మలేరియాను నిర్మూలించాలి. అలాగే 2027 సంవత్సరం నాటికి స్వదేశీ కేసులను 0కి తీసుకురావాలని ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. మలేరియా దినోత్సవం నినాదాలు: మరింత సమానమైన ప్రపంచం కోసం మలేరియాపై పోరాటాన్ని వేగవంతం చేయడం. సామాన్యంగా మనకు వచ్చే జ్వరాలు వైరస్ వలన, బ్యాక్టీరియా వలన లేదా పరాన్నజీవుల వలన వస్తాయి. మలేరియా ప్లాస్మోడియం అనే పరాన్నజీవి ద్వారా ఇన్ఫెక్ట్ అయిన ఆడ ఎనాప్లిస్ అనే దోమ కుట్టడం ద్వారా మలేరియా వస్తుంది. ఈ దోమలు మంచినీరు, మురుగునీటి నిల్వల్లో పెరిగి మలేరియా వ్యాధిని వ్యాపింపచేస్తాయి. ఈ ఎనాప్లిస్ దోమ వాలినప్పుడు ఏటవాలిగా ఉంటుంది. ప్లాస్మోడియం జాతికి చెందిన 4 రకాలైన పారాసైట్స్ లేదా పరాన్నజీవుల వలన మలేరియా వస్తుంది. 1 ప్లాస్మోడియం వైవాక్స్, 2 ప్లాస్మోడియం ఫాల్సిపారం, 3 ప్లాస్మోడియం మలేరియా, 4 ప్లాస్మోడియం ఓవెల్ అని చెప్పవచ్చు. ప్లాస్మోడియం వైవాక్స్, ప్లాస్మోడియం ఫాల్సిపారం ఈ 2 రకాల వలన మలేరియా జ్వరం ఎక్కువగా వస్తుంది. పారాసైట్స్ ఉన్న ఆడ ఎనాప్లిస్ దోమ కుట్టడం వలన 7 నుండి 10 రోజుల లోపల మలేరియా జ్వరం వస్తుంది. మలేరియా వ్యాధి లక్షణాలు: చలి, వణుకు, ఒళ్ళు నొప్పులతో కూడిన విపరీతమైన జ్వరం, రోజు విడిచి రోజు రావడం జరుగుతుంది. చెమటలు ఎక్కువగా పట్టి జ్వరం తగ్గుతుంది. కడుపు నొప్పి మరియు కీళ్ళ నొప్పులు కూడా ఉంటాయి. నిర్ధారణ పరీక్షలు: RDT ర్యాపిడ్ డయాగ్నోస్టిక్ టెస్ట్ లేదా రక్తపోత పద్ధతి ద్వారా మలేరియా వ్యాధి నిర్ధారించబడే టెస్టులు చేయడం జరుగుతుంది. చికిత్స ఏమిటంటే, రక్తపోత పరీక్షలో నిర్ధారించిన ప్లాస్మోడియం రకాన్ని బట్టి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ప్లాస్మోడియం వైవాక్స్ అయితే 14 రోజులు, ప్లాస్మోడియం ఫాల్సిపారం అయితే 3 రోజులు మందులు ఇవ్వడం జరుగుతుంది. అయితే కొన్ని సందర్భాల్లో మెడికల్ టర్మ్లో ఎప్పుడైనా సరే ఈ డోసెస్ లేదా రోజులు మారే అవకాశం ఉన్నది. ప్లాస్మోడియం ఫాల్సిపారం రకంలో మందులు సక్రమంగా వాడకపోయినట్లయితే మలేరియా జ్వరం తీవ్ర స్థాయికి చేరి మెదడుకు వ్యాపించి సెరిబ్రల్ మలేరియాగా మారవచ్చు. ఇంటి లోపల నీరు నిల్వ ఉంచిన తొట్లు, పాత్రలు, నీటి కుళాయిల వద్ద నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలి. శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులను ధరించాలి. దోమతెరను తప్పకుండా వాడాలి. అలాగే సాయంత్రం 5 నుండి 6 లేదా 7 గంటల సమయంలో తలుపులు, కిటికీలు మూసి ఉంచడం చాలా మంచిది. పరిసరాల్లో మురుగునీరు నిల్వ లేకుండా చూసుకోవాలి. అలాగే ఇంటి పరిసరాల్లో దోమలు నివారించగల మొక్కలు పెంచుకోవాలి. మురుగునీటి కాలువలో దోమలు పెరగకుండా వేస్ట్ ఆయిల్ లేదా ఆయిల్ బాల్స్ వేయాలి. మలేరియా పాజిటివ్ వచ్చినట్లయితే ఇంటి పరిసరాల్లో 2 కిలోమీటర్ల మేర పాగింగ్ చేస్తారు. అలాగే ఇంటి లోపల దోమ నివారణ మందును పిచికారీ చేయాలి. మంచినీరు నిల్వ ఉండే చెరువులు, బావులు, పెద్ద నీటి మడుగుల్లో గాంబూషియా చేపలను వేస్తారు. ఈ గాంబూషియా చేపలు
దోమ యొక్క లార్వాని తినే అవకాశం ఉన్నది కాబట్టి ఇటువంటి వాటిలో గంభీష చేపలు పెంచడం జరుగుతుంది. అలాగే ఈ మురుగు కాలంలో మంచినీటిలో ఎగ్స్, లార్వా, ప్యూపా, అడల్ట్ స్టేజ్ రాకుండా ప్రాథమిక స్థాయిలోనే మనం దోమ యొక్క లార్వాని నివారించినట్లయితే మలేరియా నుండి ఉపశమనం పొందవచ్చని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.